మరి అంత వీక్‌గా ఉన్నప్పుడు ఆయన జైల్‌లో ఎందుకు ఉండాల్సొచ్చింది? అదే జనరల్‌గా వచ్చే క్వెషన్ అదే దట్స్ అందరికి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్కడ మెజిస్ట్రేట్ కూడా తప్పే చేశారు. ఎందుకంటే ఆల్రెడీ మీ ముందున్న ఒక కేసే జత్వానీ కేసు ఆల్రెడీ డిసైడ్ అవ్వలా. డిసైడ్ అవ్వకుండా అది ఫాల్స్ కేస్ అని మీరు డిసైడ్ చేసి చెప్పిన తర్వాత కదా కేసు పెట్టాలి ఆయన మీద. అసలు అది ఫాల్స్ కేస్ అని డిసైడ్ చేయకుండా కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఫాల్స్ కేస్ అని ఇంకో ఎఫ్ఐఆర్ అలా రిజిస్టర్ చేశారు. హ్యాడ్ యూ టేకెన్ ఎనీ డెసిషన్ అబౌట్ దట్ కేస్? హ్యాడ్ యూ ఫైల్ అన్ ఫైనల్ రిపోర్ట్? Are you filed any observations? No. You did not completed investigations. You did not finalize the entire the charge sheet, and you did not find out any findings. ఆ ఫైండింగ్స్ అన్ని చేసిన తర్వాత రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాత అప్పుడు కోర్టు దానికి కాగ్నిజెన్స్ తీసుకొని లేదు ఈ కేసు నిజంగానే కుక్కడప్ స్టోరీ దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి పర్మిషన్ చేయాలి జడ్జ్. అది అన్ని చేసిన తర్వాత కేసు పెట్టాలి. ఇక్కడ అలా లేదు కదా. దట్స్ బిగ్. అదే నేను అంటున్నా, అది ఒక పెద్ద బిగ్ కాన్స్పిరసీ ఉన్న కేసు లా తయారు చేశారు తప్ప నిజం చెప్పాలంటే వాస్తవానికి అసలు ఆ కేసులను నిలబడిన కేసులు ఆల్రెడీ ఇప్పుడు మీ కేసులో ఒక కేసు ఆల్రెడీ ఓపెన్ లో ఉంది. అదేమంటున్నావు నువ్వు? కుక్కడప్ స్టోరీ అంటున్నావు, ఫోర్స్ఫుల్ గా పెట్టారంటున్నావు, అది ఫోర్జరీ అంటున్నావు. దాన్ని డిసైడ్ చేయకుండా నువ్వు అంటున్నావు కానీ నువ్వు డిసైడ్ చేయాలి కదా. నువ్వే కదా ఆఫీసర్వి, నువ్వే కదా అక్కడ ఉన్న జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కూడా. మీరు ఎట్లా తీసుకుంటారు? కోర్టు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఐ డోంట్ నో. చిన్న పర్సన్ కాదు కదండి, ఐజీ డీజీ రేంజ్ లో చేసిన పర్సన్. ఇప్పుడు ఆయనకి ఇవన్నీ తెలియవా? వన్ థింగ్ సార్, డిజిటల్ పోలీసింగ్, వర్చువల్ ఇన్వెస్టిగేషన్ అనేది మీరు ఎప్పుడు విన్నారు చెప్పండి? ఈ మధ్య అది నేను తీసుకొచ్చి అంత పెద్ద ఇష్యూ చేస్తే అప్పుడు దాకా అసలు డిజిటల్ పోలీసింగ్ అనేది ఎవరికి ఏది డిజిటల్ పోలీసింగ్ ఏందని అన్నారు అందరూ. రైట్, వర్చువల్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, వర్చువల్ ఎలా చేయొచ్చు అని క్రిటిసైజ్ చేశారు అందరూ. అన్ని అందరికి తెలియాలని రూల్ ఏం లేదు, అలానే అందరికి అన్ని తెలియకపోకూడదని రూల్ ఏం లేదు. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు, డిపెండ్స్ అపాన్. తెలియకపోవడం వల్లే మేబీ అయి ఉండొచ్చు. పర్మిషన్ ఇస్ మ్యాండేటరీ ఆ విషయం, ఎందుకంటే ఈజ్ నాట్ ఎ కామన్ మ్యాన్ కదా. అడిషనల్ ఎస్పీ అయినప్పుడు దెర్ ఈస్ అ డిసిప్లినరీ ఇనిషియేట్ చేయాలి, ఇంటర్నల్గా ఎంక్వైరీ చేయాలి, రిపోర్ట్స్ కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత దెన్ ఆ కేసులో మీరు రిపోర్ట్ ఏం ఫైల్ చేశారో చూడాలి. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఇది అయిన తర్వాత మీరు తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఎంతకి లిక్కర్ కేసు విషయానికి వస్తే లీడ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి జగన్? నేను అదే అంటున్నానండి, సబ్స్టాన్షువల్ గా ఇంటిగ్రేటెడ్ ఎవిడెన్స్ లేకుండా, కొలాబరేట్ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ అవడం అంత హైలీ ఇంపాసిబుల్. స్పెక్యులేషన్స్ మీద చేసే అవకాశాలు లేవు.